యాక్షన్. బాహుబలి ది బిగినింగ్ ది కంక్లూజన్లను హిందీ వెర్షన్లో విడుదల చేసింది దర్శక నిర్మాత కరణ్ జోహార్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖుడైన కరణ్ సమర్పకుడిగా మారడంతో బాహుబలికి అక్కడ క్రేజ్ మొదలైంది. ఫస్ట్ పార్ట్ విడుదలయ్యాక ఆ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సెకండ్ పార్ట్ కోసం హిందీ జనాలు ఎంతగానో ఎదురు చూశారు. బాహుబలి ది కంక్లూజన్ కి సంచలన విజయాన్ని ఇచ్చారు. మరి బాహుబలి బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కరణ్ జోహార్ పంట పండినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ అధికారికంగా 500 కోట్ల రూపాయల మార్కును దాటింది. గ్రాస్ వసూళ్లు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి గ్రాస్ ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలో కరణ్కి మిగిలేదంతా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం తన పేరుని మాత్రమే కరణ్ పెట్టుబడిగా పెట్టాడు. మరి దానికే ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు ఈయనకు దక్కుతోందని సమాచారం. బాహుబలి గ్రాస్ వసూళ్లు 500 కోట్లు కాగా నిర్మాత దగ్గరకు కనీసం 250 కోట్లైన వస్తాయన్నది ట్రేడ్ పండితుల అంచనా. ఒప్పందం ప్రకారం ఇలా వచ్చే మొత్తంలో 10% కరణ్కి దక్కాలట. హిందీ వెర్షన్ నిర్మాతకు సంపాదించి పెట్టే మొత్తంలో 10% కరణ్కి దక్కుతుంది. అంటే ఈ లెక్క కనీసం 25 కోట్ల రూపాయలు కరణ్ జేబుకు చేర్చినట్టుంది. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, name is Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.